క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఏప్రిల్ నెల 19వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు ఆదివారం కనుక దేవుని యందు ఆసక్తితో భయభక్తులతో విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో చేరి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉండగా, మరి ఈ సమయంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా మరోసారి వందనా సమర్పిస్తూ, అంచె దినములలో దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడనే అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంచె దినములలో దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు, అంచె దినములలో దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి గమనించినట్లయితే పితరులతో మొట్టమొదటిగా పితరులతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూడగలము. తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా చూడగలము. తర్వాత ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుచున్నారని మనం నేర్చుకొనవచ్చును. తర్వాత పరిశుద్ధాత్మ తన మాటలను అపోస్తులకు తెలియజపరచు ద్వారా మాట్లాడాడని మనం నేర్చుకోవచ్చు. తర్వాత పరిశుద్ధాత్మ వాక్యమును పరిశుద్ధాత్మచే వ్రాయబడిన చేత దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పేసి గ్రంథం తేటతెల్లగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వాస్తవానికి గమనించినట్లయితే మొట్టమొదటిగా పితరులతో మాట్లాడిన దేవుడు, అంచె దినముల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట కుటుంబ యజమానితో మాట్లాడిన దేవుడు. మొట్టమొదటి దేవుడు ఎవరితో మాట్లాడాడు? దేవుడు మొట్టమొదటిగా ఎవరితో మాట్లాడాడు? ఆదాముతో మాట్లాడాడు. చూడండి, జాగ్రత్తగా గమనించినట్లయితే పితరులతో మాట్లాడిన దేవుడు, మొట్టమొదటిగా పితరులతో మాట్లాడిన దేవుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం గమనించినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే పూర్వకాలమందు నానా సమయములలో పితరుల యుగంలో కానివ్వండి, ధర్మశాస్త్ర యుగంలో కానివ్వండి, క్రైస్తవ యుగంలో కానివ్వండి, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచము నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిత్వమునై నుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని అక్కడ చాలా విషయాలు మనకు తెలియజేస్తుంది. మనకి వాస్తవానికి 1 నుంచి 3 వచనాలు గమనించినట్లయితే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని చెప్పేసి గ్రంథం తేటతెల్లగా తెలియజేస్తుంది. ప్రపంచములు అన్న దగ్గర పుట్టినోట్లో మూల భాషంలో యుగములను
పితరుల యుగం చూడొచ్చు, ధర్మశాస్త్ర యుగం చూడొచ్చు, క్రైస్తవ యుగం చూడొచ్చు. అన్నిట్లో కూడా దేవుడు మాట్లాడినట్టుగా మనం గమనించగలం. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా ఆదాముతో మాట్లాడిన దేవుడు, ఆదాముతో మాట్లాడిన దేవుడు ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాల్లో, ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు గమనించినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిదవని నన్ను నీకు ఆజ్ఞాపించాను. గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడు? మీరందరూ పిల్లలు, కరెంట్ అంటే చాలా డేంజరు, దానిలో వేలు పెడితే ఏమవుద్ది? షాక్ కొట్టి ఎమ్మటనే డెడ్ అయిపోతారు. అవునా కాదా? డెడ్ అయిపోతారు. అందుకనే పిల్లల్ని దాని దగ్గరికి ఎవరు రానివ్వరు. ఎవరైనా దాని దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? డెడ్ అయిపోతారు. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు ఆదాముతో ఏమని మాట్లాడాడు? మొట్టమొదటిగా దేవుడు ఏం మాట్లాడాడు? దేవుడైన యెహోవా ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి వృక్ష ఫలంలో నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చిదవని నన్ను నీకు ఆజ్ఞాపించడం జరిగింది. ఆజ్ఞాపించాడు మొట్టమొదటిగా. తర్వాత గమనించినట్లయితే తర్వాత కాలంలో నోహుతో మాట్లాడాడు దేవుడు. తర్వాత నోవహుతో దేవుడు మాట్లాడాడు. 5వ అధ్యాయము, అదే ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో, అదే ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే నోహుతో ఏమని మాట్లాడాడు? 5వ అధ్యాయము 24వ వచనంలో, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇంతకుముందు అయితే 800-900 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు కదా. 800-900 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు మనుషులు. ఇప్పుడు ఆయుష్ అనేది తగ్గించడం జరిగింది. క్షమించండి, 6వ అధ్యాయం 24వ వచనంలో నోహుతో దేవుడు ఏం మాట్లాడారంటే, వరుసగా గమనించినట్లయితే ఆదాముతో మొట్టమొదటిగా మాట్లాడాడు. తర్వాత ఎవరితో మాట్లాడాడు? మనందరికీ తెలిసినట్టుగా గ్రంథం ప్రకారంగా నోహుతో మాట్లాడాడు. నోహుతో ఏం మాట్లాడాడు? నోహుతో దేవుడు ఏం మాట్లాడాడు? మూడు అంతస్తులుగా పడవ ఒకటి చేసుకో, నేను ప్రచండమైన వర్షంతో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షంతో దీని మొత్తాన్ని కూడా ఏం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను. కాబట్టి చూడండి 13వ వచనం నుంచి, ఇప్పుడు భూలోకాన్ని అంతటికో చూస్తే నోహు ఒక్కడే నీతిమంతుడు కనపడ్డాడు కదా దేవుడికి. అవునా కాదా? 6వ అధ్యాయము 7వ వచనం నుంచి గమనించినట్లయితే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను, వాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేది. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. నోవహు వంశవళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఏం చెప్పాడు? 13వ వచనం, దేవుడు నోవహుతో ఏం చెప్పాడు? సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారము నిండినది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేదును. నువ్వైతే చితిసారగపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకోమన్నాడు. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపలను దానికి కీలు పూయాలి అని చెప్పాడు.
నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తును గలదై ఉండవలనని చెప్పేసి ఓడకు కీలు చేసి పైనుండి 3 కిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలను. కింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తులు కలదుగా దాన్ని చేయవాలని చెప్పేసి మాట్లాడాడు దేవుడు. మాట్లాడాడు లేదా? మాట్లాడాడు. తర్వాత గమనించినట్లయితే వాస్తవానికి ఇంకెవరెవరితో మాట్లాడాడు? మొట్టమొదటిగా ఆదాముతో మాట్లాడాడు, నోహుతో మాట్లాడాడు, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో. దేవుడు ఆత్మస్వరూపిగా మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడాడా? మాట్లాడదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. అవునా కదా? కాబట్టి అబ్రహాం గారితో ఏం మాట్లాడాడు? 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదును, నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదమునందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదింపబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతన్ని చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళిపోయాడు. వెళ్ళదా? వెళ్ళిపోవడం జరిగింది, మనందరికీ తెలిసినట్టుగా. తర్వాత గమనించినట్లయితే అట్లాగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఆత్మస్వరూపిగా మాట్లాడిన దేవుడు చూసాం. తర్వాత గమనించినట్లయితే ఇప్పటి వరకు ఆదాము, నోవహు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు మాట్లాడాడు కదా. రెండవదిగా గమనించినట్లయితే ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. రెండవదిగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, నిర్గమకాండం 7వ అధ్యాయము 1వ వచనంలో, నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలుకువలను అని చెప్పేసి ఎవరితో మాట్లాడాడు దేవుడు? తర్వాత ఎవరితో మాట్లాడాడు? ప్రవక్తలతో. అంటే మోషేతో మాట్లాడాడు, అహరోన్తో మాట్లాడా కదా. తర్వాత మోషేదికి బదులుగా అహరోనుతో మాట్లాడాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా, నిర్గమకాండం 4వ అధ్యాయము 15వ వచనంలో, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. ఎవరి నోటికి? మోషే నోటికి. నేను నత్తివాడిని అన్నాడు కదా, నేను మాట్లాడలేను, నేను అది చేయలేను, ఇది చేయలేను అన్నాడు. నీవు అతనితో మాట్లాడి అతనితో మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. అతడే నీకు బదులుగా జనములతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు అని చెప్పేసి ఫరోతో వెళ్ళి మాట్లాడమని చెప్పాడు. వీళ్ళిద్దరితో వెళ్ళి మాట్లాడారన్నమాట. ఏమని? మేము ఆరాధించుకోవడానికి మమ్మల్ని పోనివ్వనంటే నేను పోనివ్వనని చెప్పేసి ఎన్నోసార్లు పోనివ్వకుండా దేవుడు ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు చేశాడు. తెలుసు కదా మీకు అవన్నీ కూడా. ఆ తర్వాత గమనించినట్లయితే ప్రవక్తలతో మాట్లాడినప్పుడు క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నారని చెప్పేసి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు గమనించినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 12 వచనాల్లో,
మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గురించి వాటి తరువాత కలుగబోవు హిమములను గురించి మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకమును పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేస్తారనే సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి కోరుచున్నారని చెప్పేసి అక్కడ మనం చూడగలం. తర్వాత గమనించినట్లయితే ఇంకా ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు యెషయా గారి ద్వారాగా, ఇర్మియా గారి ద్వారాగా, ఇంకా హెచ్కేల్ గారి ద్వారాగా, ప్రవక్తల ద్వారాగా, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. అందరితో కూడా దేవుడు మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు అనమాట. యెషయా గ్రంథం 1:1-2లో మనకందరికీ కూడా తెలిసినట్టుగా ఉజ్జియా, యోతాము, ఆహాజుకు హిజ్కియాయును యూదుల రాజు దినముల్లో యోధాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనాల ద్వారాగా మాట్లాడాడు దేవుడు. దర్శనాల ద్వారాగా దేవుడు మాట్లాడాడు అనమాట. ఏమని? యెహోవా మాట్లాడుచున్నాడు ఉంది కదా, మనకి కనబడిందా? యెహోవా మాట్లాడుచున్నాడు ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వాళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇంకా అనేక విషయాలు ఎవరి ద్వారా మాట్లాడాడు? దర్శనం ద్వారా మాట్లాడాడు అనమాట. ప్రవక్తలకి దర్శనాల ద్వారాగా, అంటే రేపు ఏం మాట్లాడాలో వెళ్ళి వీళ్ళకి దర్శనంలో చూపించి వాళ్ళతో వెళ్ళి మాట్లాడమని చెప్పి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడించినట్టుగా మనం చూడగలమన్నమాట. ఇంకా అదేవిధంగా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. ఎవరు సెలవిచ్చారు? దేవుడు ఇర్మియాకు దర్శనమిస్తే ఇర్మియా ఆ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుతున్నది ఏమనగా, అన్ని జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి అని చెప్పేసి మాట్లాడాడు కదా. ఇంకా హెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, హెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా యొక్క బూజీ కుమారుడును యాజకుడునకు హెచ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చాను. అట్లాగా రకరకాలుగా ఆలోచన చేసినట్లయితే జకర్యా గ్రంథం 7:12 ఇంకా ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ పోయినట్లయితే అంత్య దినములో దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు అనే అంశం నిమిత్తమే మనం నేర్చుకుంటున్నాము. పితరులతో మాట్లాడిన దేవుడు, మొట్టమొదటిగా కుటుంబ యజమానితో మాట్లాడిన దేవుడు ఆదాముతో మాట్లాడారు, నోహుతో మాట్లాడాడు, నోహ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడాడు. తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడని చూసాము. అహరోను, మోషే ప్రవక్తలతో క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నారు కనుక యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, హెచ్కేల్ ద్వారాగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు. తర్వాత గమనించినట్లయితే ప్రవక్తల ద్వారా దేవుని ముఖ్య వర్తమానాలు తెలియజేశాడు. ముఖ్య వర్తమానాలు జకర్యాతో 7వ అధ్యాయం 12వ వచనంలో, జకర్యా గ్రంథం 7:12లో, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో గమనించినట్లయితే ధర్మశాస్త్రమును
పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందు వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చూడండి, గ్రంథంలో ఈ మాట చాలాసార్లు కనపడుతుంది, మనకి చాలాసార్లు కనపడుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా చాలాసార్లు మనకి పాత నిబంధనలో కనపడుతుంది అనమాట. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపనని చెప్పేసి, మరియు వారు ఎవరునూ అన్ని జనులలో నేను వారిని చెదరగొట్టుదనని తమ తమ దేశము విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరించకుండా అది పాడుగును, అలాగూ వారు మనోహరమైన తమ దేశము నాశనము కలుగజేసి ఉన్నారని చెప్పేసి అనేకమైన ప్రవక్తల చేత దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు అనమాట కదా. ప్రవక్తల ద్వారా ముఖ్య సందేశాన్ని ఆ విధంగా పంపించేవాడు అనమాట. తర్వాత గమనించినట్లయితే పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. మూడవదిగా గమనించినట్లయితే ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడినట్లుగా చూడగలం. ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎప్పుడు పంపించాలో, ఆయన ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు మరణించాలో, ఎప్పుడు మళ్ళా ఆరోహణం అయిపోవాలో, మళ్ళా ఎప్పుడు తిరిగి రావాలో, ఇవన్నీ కూడా దేవుడు వ్రాయించి ఉంచినట్లుగా వాటిని తెలుసుకోవడం మన పని కాదు. కానీ దేవుడు ఏం చెప్పాడు అలాగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ గమనించినట్లయితే ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడాడు? యేసు ఏం చెప్పాడో, వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? నా అంతటి నేను మాట్లాడతలేదు, ఆ దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే నేను చెప్తున్నాను అన్నాడు. ప్రతి చోట కూడా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చెవులు గలవాడు వినును గాక అని చెప్పేసి చూడండి. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయము చాలా చోట్ల మనం గమనించినట్లయితే ఆయన ఏం చెప్పేవాడంటే, యేసు తనంతట తాను బోధించట్లేదు అని చెప్పేసి చాలాసార్లు మనం చోట్ల చూడొచ్చు అనమాట. 10వ అధ్యాయము 13వ వచనంలో, 10వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినట్లయితే చాలా చోట్ల మనం చూడొచ్చు. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలను నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలని అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటి గొర్రెలు ఒక్కటిగా ఉండును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవరినో తన ప్రాణము తీసుకుని తనంతట తానే పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదని చెప్పడం మనం చూడవచ్చు అనమాట. ఇంకా గమనించినట్లయితే సర్వసత్యములోనికి నడిపించింది. సర్వసత్యము నడిపించడం, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటం, పాపము గురించి ఒప్పుకొని చేయటం, ఈ విధంగా ఆలోచన చేసినట్లయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఏం మాట్లాడాడు? నా అంత నేనే మాట్లాడతలేదు అన్నాడు. ఆయన యోహాను దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు పైనుంచి ఏం స్వరం వినపడింది? దేవుడు ఏం మాట్లాడాడు పైనుంచి?
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట మీరు వినుడే అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు? నా సొంతగా నేను మాట్లాడతలేదు, దేవుడు ఏమని చెప్పి పంపించాడో అదే నేను మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడినట్టుగా కూడా మనం చూడొచ్చు అనమాట కదా. ఆయన ఏదైతే మాట్లాడమన్నాడో నేను అదే మాట్లాడుతున్నానని చెప్పేసి చాలా చోట్ల మనం గమనించవచ్చు అనమాట. తర్వాత గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా తన మాటలను అపోస్తులకు తెలియజేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులకు తెలియజేశాడు. దేవుని మాటలు అపోస్తులకి తెలియజేయడం జరిగింది. పరిశుద్ధాత్మ తన మాటలను అపోస్తులకు తెలియపరచడం మనం చూడొచ్చు అనమాట. ఆత్మ అపోస్తులు బోధించడం మనం చూస్తాం కదా. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇదంతా కూడా ఒక చక్కగా అర్థం చేసుకున్న దాని కొరకు వరుసగా చక్కగా గ్రంథం అంతా కూడా వన్ బై వన్ చక్కగా తెలియజేయటం మనం చూడవచ్చు అనమాట కదా. మొట్టమొదటిగా ఆదాముతో, నోహుతో, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడాడు. తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. తర్వాత గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన ద్వారా మాట్లాడాడు. ఆ 12 మంది శిష్యులు బోధించాడు. వాళ్ళు ఏం చెప్పారు? మా అంతటి మేము ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకేం చెప్పాడు? మత్తయి సువార్తలో గమనించినట్లయితే మత్తయి సువార్తలో 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి గమనించినట్లయితే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొను వల్లని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పడం జరిగింది కదా. ఆ శిష్యులు ఏం చేశారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ దేవుని మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను వాక్యం ద్వారా దేవుని మాటలు మీకు చెప్పడం జరుగుతుంది కదా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా తన మాటలను అపోస్తులకు తెలియపరిచాడు. ఆ అపోస్తులు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నారో అదే సర్వ సృష్టికి ప్రకటించారో, బయలుపరచడం ద్వారా పౌలు సువార్త అంగీకరించడం కూడా మనం చూడొచ్చు అనమాట. చదువువారు గ్రహించడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినటం వలన, విననివ్వండి చదవనివ్వండి ఏదైనా కానీ వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిసం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 13 వచనాలు, ఇంకా గలతీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు గమనించినట్లయితే అక్కడ సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదు అని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన నేను దాన్ని పొందలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని? నేను ఇది మనుషుల ద్వారా నేను పొందుకోలేదు, దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియజేశాడు, నేను మీకు తెలియజేస్తున్నా అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా చూడగలం. సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుతున్నాను. మనిషిని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడు కూడా దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. పూర్వమందు యోధా మతస్థున్నై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపరాచారమందు విశేషాశక్తి గలవాడినై నా స్వజాతీయులతో నా సమానం మనుష్కులైన అనేకుల కంటే యూదుల మతము అత్యధికం నొందినదని నా నడవడిని గురించి మీరు వింటిరి
అని చెప్పేసి నాకు ఎవడు బోధించలేదు, దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నేనే పొందుకున్నానని చెప్పేసి పౌలు గారు కూడా మాట్లాడుతూ మనం చూడగలం. చదువుట వలన కూడా, గ్రహించడం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు, చదువుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు నీతో? దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడు బైబిల్ చదివితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు కదా, అవునా కదా? నువ్వు దేవునితో మాట్లాడాలంటే నువ్వు నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునితో మాట్లాడతావు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 1-7 వచనాలు కూడా గమనించినట్లయితే, ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని నేను ప్రార్థించుతున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినది అను సంగతిని గురించి మునుపు సంక్షేమంగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల ఏంటంట, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్ని జనుల స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములుగా వాగ్దానంతో పాలువారై ఉన్నారని అన్నదియే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను స్వార్థకు పరిచారకుడినైతిని అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూడొచ్చు అనమాట కదా. చదువుట ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతావో అప్పుడు దేవుడితో మాట్లాడినట్టే, దేవుడు నీతో మాట్లాడినట్టే కదా. అందుకనే మొట్టమొదటి పొద్దున్నే లేవగానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదవండి అనేది అందుకనే. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు బైబిల్ చదివినట్లయితే దేవుడు నీతో మాట్లాడినట్టే. తర్వాత గమనించినట్లయితే పరిశుద్ధ వాక్యమును పరిశుద్ధాత్మచే వ్రాయడి చేత దేవుడు మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క వాక్యం పరిశుద్ధాత్మచే వ్రాయబడిన వ్రాయటి చేత దేవుడు మాట్లాడుచున్నాడు. పరిశుద్ధ గ్రంథ వాక్యము ద్వారా దేవుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము, నేను ముగింపులోకి వచ్చాను. యాకోబు రాసిన పత్రిక జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-23 వచనాలు గమనించినట్లయితే 21 నుంచి 23 వచనాల వరకు గమనించినట్లయితే, అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమైండి, మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. ఎవడైనా వాక్యం వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ మొహం చూసుకుని మనిషిని పోలి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట కదా. గమనించినట్లయితే జాగ్రత్తగా, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి 19 నుంచి మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండవాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై నిండు అని చెప్పేసి అక్కడ తెలియజేయడం మనం చూస్తాం.
పరిశుద్ధ వాక్యం పరిశుద్ధాత్మచే వ్రాయుడి చేత దేవుడు మాట్లాడుచున్నాడు అన్నమాట. వాక్యము ఖండించి గద్దించి సరిచేస్తుంది. ఒకవేళ నీలో ఏమైనా పొరపాట్లు ఉంటే నువ్వు గ్రంథాన్ని చదివినట్లయితే నిన్ను గద్దిస్తుంది వాక్యం, నిన్ను ఖండిస్తుంది వాక్యం, నిన్ను సరిచేస్తుంది అనమాట. తిమోతి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో తిమోతి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలా ప్రయోజనకరమై ఉన్నది. అవునా కదా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యముకు పూర్వంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది అని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది. బోధ అనేది ఒక్కసారే అప్పగింపబడింది. యోధాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, యోధాపత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ప్రకటనకు ముందుంటుంది. యోధాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికీ కలుగుడు రక్షణ గురించి మీకు వాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను అంటున్నమాట. మీకు వ్రాయవలసి వచ్చిన ప్రియులారా, మనకందరికీ కలుగుడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని మీకు వ్రాయవలసి వచ్చిన. ఏలనగా కొందరు రహస్యం ముందు చొరబడి ఇంకా అక్కడ విషయాలు చాలా మనం గమనించవచ్చు అనమాట. తర్వాత గమనించినట్లయితే వాక్యము దృఢపరచబడి ఉన్నది. మొట్టమొదట ఆదాము హవ్వ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ద్వారా మాట్లాడిన దేవుడు వాక్యాన్ని ఏం చేశాడంటే స్థిరపరచబడింది. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనాల్లో, హెబ్రీ పత్రిక నేను ముగించబోతున్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు గమనించినట్లయితే, 2వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకని ఇంత జాగ్రత్త కలిగి ఉండాలా? ఈ పాఠ్య పుస్తకాల్లో పాఠాలు కాదు, అంతకంటే విలువైనది 66 పుస్తకాలు మానవుడికి అవసరమని దేవుడు స్వయంగా తన ఉద్దేశాన్ని తెలియజేసిన పుస్తకాలు ఇవి. విడిచిపెట్టేవి కాదు. కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమం, అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల. ఎవరెవరితో వచ్చింది ప్రారంభం? ఇది దేవుని నోట్లో నుంచి వచ్చింది. ఈ మాటలన్నీ కూడా ఆదాము ద్వారా. ఆదాముకి మొట్టమొదటిగా మాట్లాడాడు. నోహుతో, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో అందరితో మాట్లాడుకుంటూ వచ్చినట్టుగా మనం చూసాం. తర్వాత దేవుని దూతల ద్వారా మరి దయాప్రాప్తురాల నీవు ఏం చెప్తాడు మత్తయి సువార్తలో? దేవదూత వచ్చి మరియకి ఏం చెప్తుంది? మత్తయి సువార్తలో గమనించినట్లయితే
ఆ దూత వచ్చేసి నువ్వు కుమారుని కనబోతున్నావు అని చెప్పేసి చెప్పిందా చెప్పలేదా? చెప్పింది. అలాగా దూతల ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా కూడా మనం చూడవచ్చు అన్నమాట కదా. జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఏమన్నాడంటే, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎన్నో అద్భుతాలు చేశాడనమాట. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని చెప్పేసి గ్రంథం మనకు అక్కడ తేట తెల్లగా తెలియచేస్తుంది. కాబట్టి మనము విని మరిచేవారిగా ఉండకూడదు. విని మరిచే విషయాలు కావు ఇవి. తర్వాత గమనించినట్లయితే వాక్యం వినటం వలన విశ్వాసం కలుగును. దేవుని యొక్క వాక్యాన్ని వినటం వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. రోమ 10:17 మనకు అక్కడ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా అదేవిధంగా అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనంలో, అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనంలో, సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులలో నా నోట స్వార్థ వాక్యముని విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనేనని మీకు తెలియను. సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట స్వార్థ వాక్యం విని విశ్వసించలాగున మీలో నన్ను ఏర్పరచుకొనేనని మీకు తెలియను అని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట. ఇంకా యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో, మరియు నీవు నన్ను పంపిదివనియు లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం నుంచి వారందరూ కూడా ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాను. మనము ఎలాగూ ఏకమై ఉన్నలాగున వారుని ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చితిని అని చెప్పేసి తెలియజేస్తున్నాను. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించిదివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చితిని. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడనూ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమను చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడకు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండటం వలన నేను వారి యందు ఉన్నట్లు వారికి నీ నామము తెలియజేస్తుంది, ఇంకనూ తెలియజేసిందని చెప్పాను. ఇంకా యోహాను సువార్త 20:30-31 వచనాల్లో కూడా, యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాల్లో కూడా గమనించినట్లయితే, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అవి వ్రాయబడెను అని తెలియజేస్తుంది అనమాట. వ్రాయబడెను అని తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా గ్రంథం మనకి తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంను జాగ్రత్తగా ఆలోచన చేసిన ఇంచుమించు 1600 సంవత్సరాలు అయింది పూర్తి చేసుకోవటానికి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉన్నది. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది కదా. కాబట్టి
దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా పరిశీలించి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. పరిశీలించి చదివితేనే అర్థమవుతుంది, చదవకపోతే అర్థం కాదు. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన అవసరం. ఎప్పటివరకు చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నాను. మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలనే ముందుకు వెళుతున్నాం. ఎప్పటివరకు చక్కగా ఆలకించి విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నాను. అందరికీ వందనాలు.